హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోతున్న మూవీ రివ్యూ బిలింక్. ఇంకా ఈ సినిమా గురించి మాకు అంటే ఇదొక సైంటిఫిక్ సినిమా భయ్య. నాకైతే బాగానే ఉంది భయ్య. ఈ సినిమా ప్లాట్ ఏంటంటే, సినిమా ఓపెనింగే ఒక వ్యక్తి మర్డర్ చేసి కార్లో నుంచి ఒక బ్రిడ్జ్ దగ్గరకు వచ్చి ఆ మర్డర్కు ఉన్న ఆధారాలన్నీ అక్కడక్కడ పడేస్తాడు. పడేసి తాను నీటిలో పడి సూసైడ్ చేసుకుంటాడు. ఇది ఓపెనింగ్ షాట్ భయ్య. ఇక్కడి నుంచి సినిమా రన్ అవుతూ ఉంటుంది. హీరోకి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆ వ్యక్తి హీరోకి తప్ప ఎవరికి కనిపించడు. ఆ వ్యక్తి ఎవరు ఏంటి అనేది ఒక పాయింట్. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ఇది అర్రర్ సినిమానా లేకపోతే మిస్టరీ సినిమానా అనే కన్ఫ్యూజన్ మాత్రం పక్కా వస్తుంది భయ్య. నాకైతే ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏం అర్థం అవ్వాల. ఏం చేస్తుందిరా, వస్తున్నాడు పోతున్నాడు ఏంట్రా, నాకేం అర్థం అవ్వాల. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో ఫస్ట్ హాఫ్ నాకు అర్థమైంది భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎవరికి అర్థం అవ్వదు. సెకండ్ హాఫ్ వచ్చాకే దర్శకుడు సినిమాకి మొత్తం పాయింట్ మొత్తం క్లారిటీగా చెప్తాడు. ఫస్ట్ హాఫ్లో ఉన్న చిక్కులని సెకండ్ హాఫ్లో ఈజీగా క్లారిటీ ఇస్తాడు భయ్య. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మీరు నమ్మరు, ప్రతి 5 నిమిషాలకి ఒక ట్విస్ట్, ప్రతి ఒక్క 5 నిమిషాలకి ఒక సస్పెన్స్ మాత్రం అదిరిపోద్ది. లాస్ట్ 30 minutes సినిమా ఉంటుంది భయ్య, మైండ్ బ్లోయింగ్. ఆ ట్విస్ట్ చెప్పానంటే మీకు కిక్ ఉండదు. అమెజాన్ ప్రైమ్లో సినిమా ఉంది భయ్య, కంపల్సరీగా చూడండి భయ్య. ఈ సినిమా స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మాత్రం వేరే లెవెల్ భయ్య. డైరెక్టర్ తన స్క్రీన్ ప్లేని సూపర్ అంటే సూపర్గా తీసాడు అనిపించింది భయ్య. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ ఎవరికి అర్థం అవ్వదు, సెకండ్ హాఫ్ వచ్చాకే చాలామందికి అర్థమవుద్ది. ఇది మాత్రం పక్కా భయ్య. ఇంకా సినిమాలో మైనస్ విషయానికి వస్తే అక్కడక్కడ కొంచెం బోరింగ్ ఉంటుంది, కానీ అది లాజిక్ ఉన్న బోరింగే భయ్య. మనకు బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చాక మనకి ఇదా అనిపిస్తుంది భయ్య. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. ఓవరాల్గా సినిమా గురించి చెప్పుకోవాలంటే భయ్య, రేటింగ్ వద్దులే భయ్య. ఎందుకంటే ఆల్రెడీ అమెజాన్లో చాలామంది చూసుంటారు, ఇప్పటికే యూట్యూబ్లో చాలామంది రివ్యూలు పెట్టారు. ఇంకా ఎందుకు చెప్పడం అని నీ రేటింగ్ ఏం, కానీ సినిమాను మాత్రం మిస్ కాకండి.